చట్టానికే ఈ పరిస్థితి అంటే ఇక మనల్ని పట్టించుకునేదెవరు? మన మంచి చెడ్డల్ని చూసేవారెవరు? మనవాళ్లే మనవాళ్లు కాదేమోనని అనుమానం వస్తోంది. ఆ అనుమానం అక్కర్లేదమ్మా. అందరికీ నమస్కారం. నేను రాహుల్ తల్లిని. స్వీట్స్ తీసుకోండి. విషయం తర్వాత చెప్తాను. ఝాన్సీ, నిన్నెంత పొగిడినా సరిపోదు తల్లి. అహంకారాన్ని ఖండించే ఖడ్గాని నువ్వు. మా వాళ్ల పొగరనిచావు, బాగా బుద్ధి చెప్పావు. ఆ తండ్రి కొడుకుల్ని ఏదో ఒకటి చేసి నువ్వీ వాళ్ళని మంచివాళ్ళగా మార్చాలి. అప్పుడు ఆ దేవుడికి చేసే అభిషేకాన్ని నీకే చేయిస్తాను. నేనేదో నాటకం ఆడుతున్నానని అనుకోవద్దు. ఆ దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఒక మంచి కొడుకునివ్వలేదు. వాడు నీ వల్లే మారాలి ఝాన్సీ. గుంతలక్కడి గుమ్మ, ఎలా ఉన్నావు? హలో మిస్ చండి చాముండి, హిల్ నుంచి గొప్పగా డ్రిల్ చేసుకుంటూ వచ్చావు కదే, ఎలా ఉంది నా పవరు? మాతోనే ఛాలెంజ్ చేస్తావా? దేంట్లో ఛాలెంజ్? నువ్వు వేసే ముగ్గుల్లోనా లేకపోతే గానా బజానాలోనా? Come on guys, let's bang your drum. రండ్రా డబ్బా వెదవలారా, మీ బ్యాండ్ బాక్సులతో రండి. వాటిలో విషయం ఉందా లేకపోతే ఒట్టి డబ్బాలేనా? ఝాన్సీ, నీ గురించి చెప్పు వీళ్ళకి. మన వాళ్ళకే మనమెవరో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయం మళ్ళీ రాదు. నువ్వెవరో నిరూపించి తరిమి కొట్టు వీళ్ళని. జానకి, వాట్ ఇస్ దిస్? నా పుట్టింటి కారుకండి. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు వీస్తున్న గాలిది. ఆహా, నా జన్మ సార్థకమైందండి. ఏం పిల్లలండి, ఒక్కొక్కరు ఒక్కో వజ్రం. మనం కన్నా ఒక వెధవని. ఏం చేశారండి? జాతర, వేడుకలు, వినోదాలు. నా పుట్టిల్లు నాకు జ్ఞాపకం వచ్చి ఇవన్నీ వదిలి నేనెలా ఉండగలుగుతున్నానా అని ఏడుపొచ్చింది. అందుకే ఇవన్నీ తీసుకొచ్చేశారు. ఇవన్నీ తీసుకెళ్లి విసిరి వీధిలో పారాయి. విసిరి వీధిలో పారాయాల్సింది నేను తెచ్చిన వీటిని కాదండి, మీలో ఉన్న అహంకారాన్ని. జానకి, నే విసిరేయమన్నది ఆ చేతిలో ఉన్న దరిద్రాన్ని. ఈ దరిద్రంలోనే పుట్టాను నేను. నన్ను విసిరి పారేస్తారా? జానకి, వై డోంట్ యు అండర్స్టాండ్? నువ్వు మన శత్రువులతో కలిసి. శత్రువులు వాళ్ళు కాదండి, వీడు. కన్ను కడుపు రగులుతోంది. రాహుల్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి వెళ్తాడు? స్నేహితులతో కలిసి తాగి తందనాలాడడానికి, ఆడపిల్లల్ని ఏడిపించడానికి. జానకి, మరేమిటండి, ఇంత మంచివాడు లేనేలేడని చెప్పుకుని మురిసిపోయేవాడు ఎవరైనా ఒక్కరున్నారేమో చూపించండి. రే, ఈ బంద, స్టైలు, షోకులు, రౌడీతలు ఇవేవి శాశ్వతం కాదురా. 3 రోజులు శాశ్వతంగా నిలిచిపోయి దేన్నైనా సరే వెతుక్కోరా. ఏదో ఒక మంచి పని చేసి, ఆహా నా కొడుకు ఇంత మంచివాడా అని సంతోషంతో కన్నీరు కార్చి చనిపోయే అదృష్టాన్ని నాకు కలిగించరా. ఇక మీదటైనా ఆ దేవుడు వీడికి మంచి బుద్ధినివ్వాలి. ఈ బంద, స్టైలు, షోకులు, రౌడీతలు ఇవేవి శాశ్వతం కాదురా. 3 రోజులు శాశ్వతంగా నిలిచిపోయి దేన్నైనా సరే వెతుక్కోరా. ఏదో ఒక మంచి పని చేసి, ఆహా నా కొడుకు ఇంత మంచివాడా అని సంతోషంతో కన్నీరు కార్చి చనిపోయే అదృష్టాన్ని నాకు కలిగించరా. You like her? Yes. You love her?
ఎస్. తను నీకు దక్కదు. ఎందుకని? తనంతే, నీకు దక్కదు. వాట్ డు యు మీన్? ఐఎమ్ సారీ, జస్ట్ ఐ వాస్ వాచింగ్. నో సారీ, ఐఎమ్ జస్ట్ లిజనింగ్ టు ద బీట్. ఓకే ఓకే, ఏదో ఒకటి. తన్ని చూసి నువ్వు ఫ్లాట్ అయ్యావంటే మర్చిపో, తను నీకు దక్కదు. అది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. అయినా ట్రై చేస్తాను. తను మా హాస్టల్ అమ్మాయే, నా రూమ్మేట్ కూడా. రూమ్ నెంబర్ 15, పేరు చిత్ర, మంచి డాన్సర్ కూడా. ఓకే బాయ్. చిత్ర, వెళ్దాం పద, వార్డెన్ వెయిట్ చేస్తుంటుంది. ఎవరే అతను? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చక్కెరుంటే చీమలు వస్తాయి, గర్ల్స్ ఉంటే బాయ్స్ వస్తారు. వీళ్ళకి వేరే పనేం లేదా? ఆడపిల్లల్ని ఒంటరిగా ఉండనివ్వరు ఈ మగాళ్ళు. ఉండనిస్తే ప్రపంచ సృష్టి ఆగిపోతుంది, అందుకే అంటుకొనే ఉంటారు. ఏంటి అలాగే నుంచున్నాడు? వెళ్ళిపోడా ఇతను? లవ్ అంటే ఇంతేనే, ఫెవికాల్ లాగా అంటుకుంటే వదలదు. అవునవును, లవ్ అంటే అంతే. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమీ తోచదు. పాపం పిచ్చోడైపోయినట్టున్నాడు. Oh my God, he's really mad, yeah.